హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఏపీ డీసెట్ హాల్ టికెట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. అవేంటో చూద్దాం. క్యాండిడేట్స్ మస్ట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ టు ఎంట్రీ ఇన్ ది ఎగ్జామ్ వెన్యూ టిల్ హిస్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ఎగ్జామ్ వెన్యూ. అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే లోపలికి వెళ్తారో బయటకు వచ్చేంత వరకు సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి అని ఇవ్వడం జరిగింది. Candidate must bring their own mask, gloves, personal hand sanitizer 50 ml, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. సో వెళ్ళేటప్పుడు మాస్క్, గ్లౌజు, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ కూడా తీసుకెళ్ళాలి. చిన్న బాటిల్ 50 mlది. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాలి అని ఇవ్వడం జరిగింది. A simple pen and exam related documents, hall ticket, ID card, no other items will be permitted inside exam venue. అయితే హాల్ టికెట్ అలాగే ఒక పెన్ను, ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి. వేరే అదర్ ఐటమ్స్ ఏవి అలౌ చేయరు అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ ఆన్ హిస్ మొబైల్ ఫోన్. The Arogya Setu dashboard must show candidate's risk factor. A candidate will have to show the dashboard to the security guard at the entry into the exam venue. This is mandatory. అయితే ప్రతి క్యాండిడేట్ కూడా ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. దాంట్లో కూడా ఆరోగ్య సేతులో డాష్బోర్డ్ అనేది చూపిస్తూ ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంది అంటే రెడ్ జోనా, ఆరెంజ్ జోనా అనేది ఒక డాష్బోర్డ్ అయితే ఉంటుంది. అది కంపల్సరీగా అప్డేట్ అయి ఉండాలి. అది ఎంట్రన్స్ అయ్యే ముందు సెక్యూరిటీ గార్డ్కి చూపించాలి. ఇదైతే మ్యాండేటరీ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏం చేశారంటే ఇన్ కేస్ ఎ క్యాండిడేట్ డస్ నాట్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ లేకపోతే హీ విల్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఏ సైన్డ్ డిక్లరేషన్ టు దిస్ ఎఫెక్ట్. అలాంగ్ విత్ దిస్ డిక్లరేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ దిస్ హాల్ టికెట్. సో ఈ హాల్ టికెట్తో పాటు మీకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు ఇక్కడ. కానీ చాలామందికి డిక్లరేషన్ ఫామ్ అయితే లేదు అంటున్నారు. నేనైతే ఆ ఫార్మాట్ చూపిస్తాను. మీరు ఆ ఫార్మాట్లో ఒక ఫామ్ తీసుకొని, ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయిపోగానే మీకైతే ఆ డిక్లరేషన్ ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆరోగ్య సేతు లేకపోతే ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎంట్రీ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ యాజ్ పర్ టైమ్ స్లాట్ గివెన్ హాల్ టికెట్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అట్ ది సెంటర్. సో సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి తప్పనిసరిగా. అలాగే టెంపరేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బీ చెక్డ్ అట్ ది ఎంట్రీ టు ది ఎగ్జామ్ వెన్యూ బై ఏ థర్మోగన్. Only those candidates will be allowed inside the exam venue whose temperature is within the acceptability limits as provided by competent authorities. అంటే మనకు ఒక టెంపరేచర్ అనేది ఇస్తారు. ఎంత టెంపరేచర్ ఉంటే అలౌ చేయొచ్చు అనేది దాని ప్రకారం అలౌ చేయడం జరుగుతుంది. మ్యాపింగ్ ఆఫ్ క్యాండిడేట్ రోల్ నంబర్ అండ్ ది ల్యాబ్ నంబర్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ది ఎగ్జామ్ వెన్యూ. అయితే క్యాండిడేట్ రోల్ నంబర్ అంటే హాల్ టికెట్ నంబర్ అలాగే ల్యాబ్ నంబర్ అనేది మనకు బయట డిస్ప్లే బోర్డులో ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడైతే అలా డిస్ప్లే బోర్డ్స్ అనేటివి ఏవి ఉండవు అని చెప్పడం జరుగుతుంది. బట్ ది సేమ్ విల్ బీ ప్రొవైడెడ్ టు ది క్యాండిడేట్స్ ఇండివిజువల్లీ అట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ది క్యాండిడేట్ టు ది ఎగ్జామ్ వెన్యూ అండ్ పోస్ట్ దేర్ హాల్ టికెట్ అండ్ ఐడి వెరిఫికేషన్. క్యాండిడేట్స్ నీడ్స్ టు ఫాలో డైరెక్షన్స్ గివెన్ బై ది representatives and need to stand in the circles drawn at the entry point. అయితే అక్కడ బోర్డ్స్ అయితే ఉండవు. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వాళ్ళ ఐడి అలాగే హాల్ టికెట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ సీట్ నంబర్ అలాగే రూమ్ నంబర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చే టైంలో అక్కడ సర్కిల్స్ అయితే వేసి ఉంటారు. సర్కిల్ ప్రకారం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. A registration desk, the candidate will be directed to sanitize his hands using provided sanitizer. Photograph will be captured during the registration process. Candidate is required to
reopen at the exam venue strictly as per the time slot mentioned in the hall ticket or informed via SMS or their registered mobile number prior to exam date. It is expected that candidates strictly adhere to this time slot as entry into the టెస్ట్ సెంటర్. సో మీరైతే ఎగ్జామ్ సెంటర్కి కొద్దిగా ముందుగా చేరుకుంటే బెటర్, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అంటే ఒక్కొక్క క్యాండిడేట్కి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్లో సీట్ నంబర్ ఏ హాల్లో వేసారో అనే పర్సనల్గా ఇస్తారు కాబట్టి మీకు కొద్దిగా టైం అయితే పడుతుంది. సో అలాగే శానిటైజేషన్ చేస్తారు, అక్కడ శానిటైజర్ యూజ్ చేసి మీ హ్యాండ్స్ని శానిటైజ్ అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చిన టైం ప్రకారం మీకు ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఉంది దాని టైం ప్రకారం కొద్దిగా ముందే వెళ్తే బెటర్. అయితే డిస్టెన్స్ అనేది పాటించండి. అందరూ మీరు హెల్తీగా ఉంటే అవతల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో కావాలి. ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే నేను ఒక ఫార్మాట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు కావాలంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లింక్లో మీకు రాకపోతే మీ మెయిల్ ఐడి ఇస్తే మీ మెయిల్ ఐడికి నేను పర్సనల్గా సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, ఆ పాయింట్స్ చూద్దాం. హ్యావ్ యూ ట్రావెల్ టు ఏ ఫారిన్ కంట్రీ ఆర్ టు ఏ నోటిఫైడ్ ఏరియా అఫెక్టెడ్ బై కోవిడ్-19 డ్యూరింగ్ ది లాస్ట్ 15 days. లాస్ట్ 15 daysలో ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళారా? ఎస్ ఆర్ నో ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే ఎక్కడికి వెళ్ళారు, ఆ ఏరియా ఏవి అంటే మీరు కంట్రీకి కానీ ఆ ఏరియాకి కానీ వెళ్తే ఆ ఏరియా నేమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ ఆర్ సిమిలర్ సిమ్టమ్స్. ఏవైనా మీకు జ్వరం కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉంటే అవి ఉన్నాయా, ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వాల్సి ఉంటుంది. హ్యాస్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ పర్సన్స్ హూమ్ యూ హ్యావ్ మెట్ రీసెంట్లీ డిస్ప్లేడ్ అఫోర్సెడ్ సిమ్టమ్స్ రీసెంట్లీ. అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే ఎవరినైనా మీరు కలిసారా అని ఇక్కడ అడుగుతుంది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ నేమ్ ఇక్కడ నేమ్ రాయాలి. కేటగిరీ కిందకు వస్తే మీరు స్టూడెంట్సా, ఇన్విజిలేటరా, రిజిస్ట్రీ స్టాఫా లేకపోతే అదర్స్ అయితే ప్లీజ్ స్పెసిఫై ఉంది, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ అయితే స్టూడెంట్ కింద మీరు స్టూడెంటే కాబట్టి స్టూడెంట్ టిక్ చేసేయండి. అడ్రస్, ఇక్కడ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ అనేది ఇవ్వండి, పూర్తి అడ్రస్. అలాగే మొబైల్ నంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఫైనల్గా సిగ్నేచర్ అయితే చేయండి. దీన్ని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటాం. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది కోవిడ్-19కి. ఒకవేళ మీకు అక్కడ ప్రొవైడ్ చేయకపోతే మీరు ఇది తీసుకోండి, ఎందుకంటే నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేయలేను, ఎందుకంటే నా దగ్గర హాల్ టికెట్ లేదుగా. సో డిక్లరేషన్ ఫామ్ అయితే నేను చూడలేదు, జస్ట్ నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే తీశాను. ఒకవేళ మీకు ఈ ఫామ్ కావాలంటే మీ మెయిల్ ఐడి పంపించండి, లేదంటే నేను ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.